పటేల్ యూత్ ఫోర్స్ ప్రీమియర్ లీగ్ అనే ఒక కార్యక్రమాన్ని గత 3 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమ నిర్వాహకులు కొత్త లక్ష్మణ్ పటేల్ గారికి, అలాగే మున్నూరు కాపుల్లో ఐకాన్గా ఉన్నటువంటి అంటే కరీంనగర్ రాజకీయాలు కానీ కరీంనగర్ ఉండే ప్లేస్లో బొమ్మెంకన్న గారు దాన్ని దేశవ్యాప్త స్థాయికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి కొండ దేవన్న గారు. వారి ఇక్కడ వివిధ పెద్దలు అన్న సీనన్న గంగాధర సీనన్న గారు, చల్లా హరిశంకర్ గారు, అందరు పెద్దలందరికీ, అలాగే ఇక్కడ విశిష్టంగా ఈరోజు ఆంధ్ర రాజకీయాల్లోనే పేరు మోసినటువంటి కాపు నేత వంగవీటి మోహనరంగ గారి వారి కుమార్తె ఈరోజు ఆశకిరణ్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సోదరుడిగా వారికి ఇక్కడికి కూడా ఆహ్వానం పలుకుతూ ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని సుమారుగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువతనందరినీ కూడా ఒక వేదికగా చేర్చి దానిలో కమ్యూనిటీకి సంబంధించినటువంటి పీపుల్ అందరినీ కూడా ఒక వేదికగా చేసి ఇలాంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నందుకు లక్ష్మణ్ గారికి నేను అభినందనలు తెలుపుతూనే, ఈరోజు ఆటలు అనే విషయానికి వచ్చేసరికి ఆటల్లో ఒక స్పిరిట్ ఉంటుంది. ఒక స్పిరిట్ గెలిచినా ఓడినా ఒక స్పిరిట్ని చిన్నప్పటి నుంచే అలవాటు చేసేటి ఆటలు. ఈ క్రికెట్ అనేది ఈ భారతదేశాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పేరు మోసినటువంటి క్రీడ. దానిలో ఒక ఎమోషన్ ఉంది. ఇండియా అంటేనే క్రికెట్ ఒక ఎమోషన్. నేను ఈ వేదిక ద్వారా లక్ష్మణ్ గారికి చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు ఈ ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కిల్స్ పరంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ అని అట్లాంటి కొన్ని స్టార్ట్ చేస్తుంది. జిల్లాల వైపు కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నేను మీకు చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే, ఎస్ ఇప్పుడు ఆటలు చేసేది కాకుండా మీకు అండర్-14, అండర్-17, అండర్-19 ఇట్లాంటి కార్యక్రమాలు కనుక తీసుకుంటే, అంటే ఫోకస్డ్గా కనుక తీసుకుంటే ఏమవుతుంది అంటే, నిజంగా ఎవరన్నా దానిలోకి వెళ్ళి ఒక టాలెంట్ ఉండి కనుక నిజంగా బయటికి వస్తే అది పెద్ద స్థాయి రేపు అంటే అంతర్జాతీయంగా పేరు వచ్చేటువంటి వ్యక్తులు మనం తయారు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ ఏంటంటే అండర్-14లో కానీ అండర్-17లో కానీ అండర్-19లో కానీ ఇప్పటికెళ్ళే చిన్నగా స్టార్ట్ చేస్తే, ఇప్పుడు 10th అయిపోయిన తర్వాత 14 ఇయర్స్ ఉన్న పిల్లలు బయటకు వస్తారు. వాళ్ళను ఒక వేదిక, ఇలాంటి వేదిక ద్వారా వాళ్ళకు ఒక క్రీడలు కనుక మీరు ప్రొవైడ్ చేసినట్టు ఉంటే అది కొంత బిగ్గర్ విజిబిలిటీ యాడ్ చేసే అవకాశం ఉంటుంది. అలానే హైదరాబాద్ ఒకవేళ నిజంగా మంచి టాలెంట్తో కనుక ఉన్న పీపుల్ ఎవరైనా ఉంటే ప్రభుత్వం పరంగా కానీ హైదరాబాద్లో కానీ ఏదైనా ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకు ఒక మంచి శిక్షణ ఇప్పించి మనం అందించడానికి అవకాశం ఉంటుంది. అంటే చిన్న చిన్న కుటుంబాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు, నేను మొన్న మా పెద్దలు కాంగ్రెస్ పెద్దలు వి హనుమంతరావు గారు రాజీవ్ గాంధీ గారి పేరు మీద ఒక క్రికెట్ ప్రారంభిస్తే సుమారుగా 16,000 మంది రావడం జరిగింది. అక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, T20లో నుంచి స్టార్ట్ అయినటువంటి మొహమ్మద్ సిరాజ్ అనే వ్యక్తి ఇక్కడ క్రికెట్ ఆడిపోయినటువంటి వ్యక్తి. అంటే 17 ఇయర్స్ 19 ఇయర్స్లో ఆడి ఆ అబ్బాయి ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఆడే సిచ్యువేషన్కి వచ్చిన తర్వాత రిక్షా వాళ్ళ ఫాదర్ ఆటో నడుపుకునేటువంటి వ్యక్తి. అట్లా చాలా మందికి కూడా ఒక స్కోప్, ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలన్నప్పుడు దీన్ని కొంచెం ఫోకస్డ్గా టార్గెటెడ్ ఓరియంటే కూడా మీరు తీసుకొస్తే బాగుంటుందని నేను ఈ సందర్భంగా లక్ష్మణ్ గారికి నేను రిక్వెస్ట్ చేసుకుంటూ, ఈ స్పిరిట్ని ఇలాగే ముందుకు కొనసాగాలని, ఇలాగే ప్రతి సంవత్సరం గొప్ప కార్యక్రమాలు నిర్వర్తించాలని, పటేల్ యూత్ ఫోర్స్ ఏదైతే యువత ఉందో దాని శక్తిని బలంగా నిరూపించాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ వెమ్లవాడ రాజరాజేశ్వర స్వామి మా అందరి ఒక కులదైవం. ఏ కార్యక్రమం జరిగినా కానీ కూడా ఫస్ట్ వెమ్లవాడ నుంచే స్టార్ట్ చేయమని చెప్తారు. ఈరోజు ఇక్కడికి రావడం, ఇక్కడ మిమ్మల్ని అందరికీ కలుసుకునే అవకాశం నాకు దక్కినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కారం.